Hi guys, welcome to Crick Chat with Venkatesh. So 9 days గ్యాప్ తర్వాత మళ్ళీ రేపటి నుంచి అంటే శనివారం నుంచి ఐపీఎల్ మ్యాచ్లు స్టార్ట్ కాబోతున్నాయి. 3 టీమ్స్ ఆల్రెడీ ఎలిమినేట్ అయిపోయినాయి, సిఎస్కే, ఎస్ఆర్హెచ్ అండ్ రాజస్థాన్ రాయల్స్. కానీ రిమైనింగ్ 7 టీమ్స్ మధ్య ప్లే ఆఫ్స్ కోసం పోటీ ఉంది. వాటిలో ఎవరికి అవకాశం ఉంది, ప్లే ఆఫ్స్కి వెళ్ళే అవకాశం ఎలా ఉంది, ఏ టీమ్స్కి ఎవరెవరికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది మన వీడియోలో చూద్దాం బిఫోర్ ది స్టార్ట్ ఆఫ్ ది ఐపీఎల్ మ్యాచెస్. ఒకసారి పాయింట్స్ టేబుల్ చూద్దాం. పాయింట్స్ టేబుల్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది కొంతవరకు. పాయింట్స్ టేబుల్లో రైట్ ఆన్ టాప్ మనకి గుజరాత్ టైటన్స్ కనిపిస్తుంది. ఆడిన 11 మ్యాచెస్లో 16 పాయింట్లు ఉన్న వాళ్ళకి, అంటే 8 విన్స్ ఉన్నాయి. నెట్ రన్ రేట్ కూడా బాగుంది వాళ్ళది, 0.793 ఉంది. ఆర్సీబీ వాళ్ళు కూడా 11 మ్యాచెస్లో 16 పాయింట్స్ ఉన్నాయి. నెట్ రన్ రేట్లో వాళ్ళు గుజరాత్ కంటే కొంచెం తక్కువగా ఉన్నారు, 0.482. పంజాబ్ కింగ్స్ థర్డ్ ప్లేస్లో ఉన్నారు, 15 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి, ఒక రెయిన్ ఎఫెక్టెడ్ మ్యాచ్ వల్ల. సో పంజాబ్ కింగ్స్ 11 మ్యాచెస్ నుంచి వాళ్ళకి 15 పాయింట్స్ ఉన్నాయి, 0.376 వాళ్ళ నెట్ రన్ రేట్. సో వాళ్ళిద్దరి కంటే కూడా నెట్ రన్ రేట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది, తక్కువ ఉంది. ఫోర్త్ ప్లేస్లో ముంబై ఇండియన్స్ ఉన్నారు. ముంబై ఇండియన్స్ మిగతా 3 టీమ్స్ 11 మ్యాచెస్ ఈచ్ ఆడితే, పైన మనం చెప్పుకున్న 3 టీమ్స్, ముంబై ఆల్రెడీ ప్లేడ్ ద 12th మ్యాచ్ ఆల్సో, 12వ మ్యాచ్ కూడా ఆడేశారు వాళ్ళు. సో వాళ్ళకి 12 మ్యాచ్ల నుంచి 14 పాయింట్లు ఉన్నాయి. అయితే నెట్ రన్ రేట్ అందరికంటే బెస్ట్ నెట్ రన్ రేట్ ఉంది వాళ్ళకి, 1.156. సో దే ఆర్ హ్యావింగ్ ది బెస్ట్ నెట్ రన్ రేట్. కొన్ని బిగ్ విన్స్ వల్ల వాళ్ళకి ఆ మంచి నెట్ రన్ రేట్ వచ్చింది. 5th ప్లేస్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఉంది. 11 మ్యాచెస్ మాత్రం ఆడారు, వీళ్ళు 13 పాయింట్లు ఉన్నాయి, 0.362 వాళ్ళ నెట్ రన్ రేట్. కేకేఆర్ 6th ప్లేస్లో ఉంది. వాళ్ళకి 12 మ్యాచ్ల నుంచి, వాళ్ళు కూడా 12 మ్యాచ్లు ఆడేశారు. 7 టీమ్స్లో 12 మ్యాచ్లు ఆడే 2 టీమ్స్, ముంబై ఒకటి, కేకేఆర్ ఒకటి. వీళ్ళకి 11 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి, 0.193 వాళ్ళ నెట్ రన్ రేట్. ఎల్ఎస్జీ లక్నో సూపర్ జైంట్స్ 7th ప్లేస్లో ఉంది. వీళ్ళకి 11 మ్యాచెస్ నుంచి 10 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి, 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. వీళ్ళ నెట్ రన్ రేట్ కూడా అందరికంటే పూర్గా మైనస్లో ఉంది, 0.469 మైనస్ 0.469. అది సినేరియో పాయింట్స్ టేబుల్లో. అంటే మిగతా 3 టీమ్స్ గురించి నేను మాట్లాడలేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎలిమినేటెడ్ కాబట్టి. సో ఈ 7 టీమ్స్ బరిలో ఉన్నాయి, ప్లే ఆఫ్స్ బరిలో ఉన్నాయి. దాంట్లో గుజరాత్ అండ్ ఆర్సీబీ ఆర్ ఇన్ ఎ వెరీ వెరీ కంఫర్టబుల్ పొజిషన్ అని అడిగితే. ఎందుకంటే వాళ్ళకి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ఒక్క మ్యాచ్ గెలిస్తే చాలు, అంటే 18 పాయింట్స్ తెచ్చుకుంటే వాళ్ళ పేరు పక్కన క్యూ అనే అక్షరం వచ్చేసి క్వాలిఫై అయిపోతారు. సో దే నీడ్ టు విన్, జస్ట్ నీడ్ టు విన్ 1 ఆఫ్ ది రిమైనింగ్ 3 మ్యాచెస్. వీళ్ళు కూడా ఎఫెక్ట్ అయ్యారు, ఫారిన్ ప్లేయర్స్ రాకపోవడం అంటే వాటి వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి వాళ్ళకి కూడా, అందరికీ ఉన్నట్టు ఉన్నాయి వాళ్ళకి కూడా. బట్ 1 మ్యాచ్ గెలవడం అంత ఇబ్బంది కాదేమో, ఫారిన్ ప్లేయర్స్ ఉన్నా లేకపోయినా, ఎవరున్నా లేకపోయినా. ఎందుకంటే ఇప్పటివరకు ఈ 2 టీమ్స్ కూడా వరుసగా ఒక మ్యాచ్ కంటే ఎక్కువ ఓడిపోలేదు, సో వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోయి సినేరియో చాలా అరుదుగా ఉంటుంది. కాబట్టి ఈ 2 టీమ్స్ చాలా సేఫ్ పొజిషన్లో ఉన్నాయని చెప్పచ్చు. కానీ క్రికెట్లో వీ కెనాట్ టేక్ ఎనీథింగ్ ఫర్ గ్రాంటెడ్. మనం చూసాం కదా, ముంబై వరుసగా మ్యాచ్లు ఓడిపోయి మళ్ళీ వరుసగా విజయాలు సాధించడం జరిగింది. ఎస్ఆర్హెచ్ కొన్ని 2 సీజన్ల క్రితం అనుకుంటా వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన సందర్భాలు కూడా చూసాం. ఇలాగా జరుగుతుంటాయి. యూ కెనాట్ బి ష్యూర్ 3 మ్యాచ్ల్లో ఒకటైనా గెలవలేరా అని మనం ఇప్పుడు అనుకుంటాం. కానీ బట్ రిలేటివ్లీ దే ఆర్ ఇన్ ఎ వెరీ సేఫ్ పొజిషన్. వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది, ఒక మ్యాచ్ గెలిస్తే చాలు అన్న ఇది ఉంటుంది. సో మనం టీమ్ వైజ్ వాళ్ళ పొజిషన్ ఏంటో చూద్దాం. ముందుగా టేబుల్ టాపర్ గుజరాత్ టైటన్స్, వాళ్ళకి 3 మ్యాచ్లు ఉన్నాయి. ఒకటి డీసీ అగేన్స్ట్గా ఫస్ట్ మ్యాచ్, తర్వాత దే విల్ ప్లే ఎల్ఎస్జీ అండ్ దెన్ దే విల్ ప్లే సిఎస్కే. దీంట్లో డీసీతో ఢిల్లీలో మ్యాచ్ ఉంది, అవే మ్యాచ్. మిగతా 2 మ్యాచ్లు అగేన్స్ట్ ఎల్ఎస్జీ అండ్ సిఎస్కే హోమ్ మ్యాచ్లో ఉన్నాయి. హోమ్ అడ్వాంటేజ్ ఉంది వీళ్ళకి, ముంబైకే హోమ్ అడ్వాంటేజ్ ఉంది. మిగతా టీమ్స్కి ఈసారి హోమ్ అడ్వాంటేజ్ కనపట్లేదు. దే ఆర్ విన్నింగ్ గుడ్ నెంబర్ ఆఫ్ మ్యాచెస్ అట్ హోమ్. కాబట్టి వాళ్ళకి కాస్త బెటర్గాను, సిఎస్కే లాంటి ఒక ప్రస్తుతానికి అయితే వీక్ టీమ్, కానీ వీక్ టీమ్సే ఇప్పుడు ఇబ్బందికరం కదా, వాళ్ళు నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్. బట్ దే ఆర్ వాళ్ళకున్న 3 మ్యాచ్లు డీసీ, ఎల్ఎస్జీ అండ్ సిఎస్కే. వాళ్ళకి ఫారిన్ ప్లేయర్స్లో బట్లర్ రిటర్న్ అవుతాడని చెప్తున్నారు, అయ్యాడో లేదు తెలియదు అని రిటర్న్ అవుతాడని చెప్తున్నారు. బట్ ప్లే ఆఫ్స్కి అయితే ఉండడు. ప్లే ఆఫ్స్కి కుశాల్ మెండిస్ని వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంది. రూదర్ఫోర్డ్ కూడా ఉంటాడు అని తెలుస్తుంది మనకి. కార్జీ ఆల్రెడీ వచ్చాడు. రబాడా కూడా సౌత్ ఆఫ్రికా వాళ్ళు అలౌ చేస్తున్నారు కాబట్టి, మొదట వాళ్ళు 26 తర్వాత అలౌ చేయమని ఎన్ఓసి ఇవ్వమన్నారు. బట్ నౌ దే ఆర్ అలౌయింగ్ ఫారిన్ ప్లేయర్స్ కాబట్టి వాళ్ళకి మనం ప్లే ఆఫ్స్ వరకే మాట్లాడదాం. ప్లే ఆఫ్స్ వరకు బట్లర్, రబాడా, రూదర్ఫోర్డ్ అయితే ఉంటారు. సో ప్లే ఆఫ్స్ గురించి మనం మాట్లాడుతున్నాం. సో వాళ్ళకైతే
పెద్దగా స్క్వాడ్ ఎఫెక్ట్ అయిన పరిస్థితి అయితే లేదు. అది సో దే ఆర్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్ అని అనుకుంటున్నాను. ఆర్సీబీ కూడా కంఫర్టబుల్గానే ఉంది. ఆర్సీబీకి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రేపు జరగబోయే ఫస్ట్ మ్యాచ్ ఆఫ్టర్ రిజంప్షన్ కేకేఆర్తో వాళ్ళు హోమ్ మ్యాచ్ ఉంది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వర్షం ప్రమాదం ఉంది. ఆ మ్యాచ్కి వర్షం ప్రమాదం ఉంది, కానీ బెంగళూరు గ్రౌండ్ మనకు తెలుసు కదా, తొందరగా అక్కడ మీకు డ్రై అవుతుంది. అక్కడ ఏదో ఒక 5 ఓవర్ మ్యాచ్ అని జరగచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కేకేఆర్తో మ్యాచ్ ఉంది. తర్వాత ఎస్ఆర్ఎస్తో ఢిల్లీలో ఉంది, న్యూట్రల్ వెన్యూలో ఉంది మ్యాచ్. తర్వాత దే విల్ ప్లే ఎల్ఎస్జీ ఇన్ లక్నోలో యాక్చువల్గా గతంలో జరగాల్సిన మ్యాచ్ రద్దవడం మనకు తెలుసు కదా. సో లక్నోతో వాళ్ళు మ్యాచ్ ఆడతారు. ఈ 3 టీమ్స్తో వాళ్ళకి మ్యాచెస్ ఉన్నాయి. సో ఒక మ్యాచ్ గెలిస్తే చాలు వాళ్ళకి. హ్యాజల్వుడ్ వస్తాడు, కానీ అతను ఇంకా ఇమీడియట్గా రాడు. ఎన్ఓసి కూడా అతను ఇచ్చినట్లేదు. అతను బహుశా ప్లే ఆఫ్స్కి వస్తాడు, ఇప్పుడే కాదు, ఇంకా రికవరీలో ఉన్నాడు అతను అని చెప్పి మనకి లేటెస్ట్ న్యూస్. హ్యాజల్వుడ్ అయితే ఈజ్ కమింగ్ బ్యాక్, బట్ ప్లే ఆఫ్స్కి వస్తాడు అన్నట్టుగా మనకి న్యూస్ వస్తుంది. సాల్ట్ అండ్ డేవిడ్ ఆల్రెడీ వచ్చేసారు. సో అది వాళ్ళకి చాలా 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 కంఫర్టింగ్, ఎందుకంటే డేవిడ్ బ్యాక్ ఎండ్లో ఓపెనింగ్లో సాల్ట్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్స్ వాళ్ళు. సో వాళ్ళిద్దరూ రావడంతో మరి షెపర్డ్ సంగతి అయితే నాకైతే న్యూస్ ఏం తెలియదు. మరి షెపర్డ్ బహుశా అతను కూడా వస్తుండొచ్చు. సో వాళ్ళకి ప్లే ఆఫ్స్ వరకు అయితే ఎలాంటి ఇబ్బందులు. హ్యాజల్వుడ్ రాకపోతే మరి ఎన్గిడి కూడా వస్తారు కదా, ఎన్గిడి కూడా, బికాస్ సౌత్ ఆఫ్రికా ఇస్ అలోయింగ్ ఫారిన్ ప్లేయర్స్, కాబట్టి ఎన్గిడి కూడా రావచ్చని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అది పరిస్థితి. సో ఆర్సీబీ అండ్ జీటీ ఆర్ ద ఇన్ రిలేటివ్లీ కంఫర్టబుల్ పొజిషన్ అని మనం అనుకోవాలి. పంజాబ్ కింగ్స్ పరిస్థితి ఏంటి? పంజాబ్ కింగ్స్ కూడా యాక్చువల్గా ఒక మ్యాచ్ గెలిస్తే చాలు, కానీ దెర్ ఈజ్ వన్ సినేరియో. అదేంటంటే వీళ్ళకి ఢిల్లీ క్యాపిటల్స్కి మధ్య నెట్ రన్ రేట్లో పెద్ద తేడా లేదు. వీళ్ళకి 0.376 నెట్ రన్ రేట్ ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ 362 నెట్ రన్ రేటు, 0.362 నెట్ రన్ రేటు. సో ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుని ఒకవేళ వీళ్ళు రిమైనింగ్ మ్యాచెస్లో వాళ్ళకి ఎన్ని మ్యాచ్లు, 3 మ్యాచ్లు ఉన్నాయి కదా, ఒక మ్యాచే గెలిచారనుకోండి, 17 పాయింట్లతోనే వాళ్ళు సరిపెట్టుకున్నారు. 17 పాయింట్లు సరిపెట్టుకుంటే ఢిల్లీ క్యాపిటల్స్ కనుక 2 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళకి 17, వీళ్ళకి 17 ఉంటాయి. ఢిల్లీ క్యాపిటల్స్ నెట్ రన్ రేట్ బాగుంటే అప్పుడు వీళ్ళు క్వాలిఫై అవ్వడం కష్టం అవుతుంది. ఇంకొక టీం 17 కంటే ఎక్కువ పాయింట్స్ తెచ్చుకోవాలి టీం ఏదంటే ముంబై వాళ్ళ లాస్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళకి 18 పాయింట్స్ వస్తాయి. ఆ సినేరియోలో వీళ్ళు ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి ఢిల్లీ 2 మ్యాచ్లు గెలిచి నెట్ రన్ రేట్ ఇంప్రూవ్ చేసుకుంటే అప్పుడు పంజాబ్ ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కేవలం ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోదు. దే హ్యావ్ టు ఎన్ష్యూర్ విన్నింగ్. అండ్ వాళ్ళకి ఎవరితో ఉన్న మ్యాచ్లు పంజాబ్కి రాజస్థాన్ రాయల్స్తో ఫస్ట్ మ్యాచ్ ఉంది జైపూర్లో. ఆ తర్వాత 2 మ్యాచ్లు కూడా వాళ్ళు జైపూర్నే వాళ్ళు సెకండ్ హోమ్గా ఆడబోతున్నారు. వాళ్ళు డీసీతో ఎంఐతో ఉన్నాయి. ఏ టీంలో అయితే వాళ్ళు పోటీ పడుతున్నారో ప్లే ఆఫ్ ప్లేస్ కోసం ఆ 2 టీంలతో మ్యాచ్ ఉంది. సో వాళ్ళు ఆ 2 టీంలో ఒక టీంని ఓడగొడితే వాళ్ళకు ఉండే అడ్వాంటేజ్ కూడా ఏంటంటే వాళ్ళు క్వాలిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది. సో రాజస్థాన్ రాయల్స్తో గెలవడంతో పాటు ఢిల్లీ మీద కానీ ముంబై మీద కూడా గెలిస్తే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళకి. సో ఒక్క మ్యాచ్ సరిపోదు వాళ్ళకి, జనరల్లీ సరిపోతుంది, బట్ దే హ్యావ్ టు వెయిట్ ఫర్ ది రిజల్ట్స్ ఆఫ్ ది అదర్ వాళ్ళ కాంపిటీటర్స్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. బట్ దే బెటర్ విన్ 2 మ్యాచెస్, అది పరిస్థితి. సో ఫస్ట్ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్, సెకండ్ ఢిల్లీ క్యాపిటల్స్, థర్డ్ మ్యాచ్ ముంబైతో ఆడతారు. వాళ్ళకి స్టాయినస్ ఇంగ్లీష్ వస్తున్నాను ఇప్పుడే లేటెస్ట్ న్యూస్ చూశాను. లేటెస్ట్ వీడియో చేసే ముందు చూసింది ఏంటంటే స్టాయినస్ ఇంగ్లీష్ మొదట రారనుకుంటారు, కానీ వాళ్ళు కూడా వస్తారు. బట్ వాళ్ళకి ఫస్ట్ మ్యాచ్ ఐ థింక్ దగ్గరలోనే ఉంది. ఫస్ట్ మ్యాచ్ తర్వాత వస్తారేమో వాళ్ళు. సో లాస్ట్ 2 మ్యాచెస్కి వస్తారు. అలాగే ఆరన్ హార్డీ అని మరొక ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్, అతను. ఇంకా మార్కో యాన్సన్ అయితే వచ్చేస్తాడు. మార్కో యాన్సన్ వస్తాడు, ఈ టీంతో జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ వాళ్ళకి. సో ఒక మ్యాచ్లో మిస్ అయినా కూడా మిగతా మ్యాచ్కి వాళ్ళకి ఇండియన్ కోర్ కూడా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి పంజాబ్ నీడ్ నాట్ వరీ దట్ మచ్ అని నేను అనుకున్నాను. తర్వాత ముంబై ఇండియన్స్ 2 మ్యాచ్లు గెలిస్తేనే బెటర్. ఒక మ్యాచ్ గెలిచి 16 పాయింట్లతో ఉంటే మరి ఢిల్లీ 2 మ్యాచ్లు గెలిచి తర్వాత పంజాబ్ 17 పాయింట్లు ఉంటే కూడా కష్టం అవుతుంది. సో దే హ్యావ్ టు విన్ బోత్ ద మ్యాచెస్ గెలవడం అనేది వాళ్ళకి చాలా అవసరం. ఫస్ట్ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్తో హోమ్లో ఆడుతున్నారు, అది వాళ్ళకి అడ్వాంటేజ్. ఢిల్లీ క్యాపిటల్స్తో హోమ్లో ఆడుతున్నారు, అది వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. హోమ్ వాళ్ళకి చాలా మంచి కోట లాంటిది. సో అక్కడ మ్యాచ్ గెలిస్తే ఢిల్లీని కొద్దిగా దెబ్బ కొట్టినట్టు కూడా అవుతుంది వాళ్ళకి. ఢిల్లీకి ఇంకా 2 మ్యాచ్ మిగిలి ఉంటాయి, కానీ 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి కాబట్టి ఢిల్లీ మీద పంజాబ్ కింగ్స్ ఎవరైతే వాళ్ళకి మెయిన్ కాంపిటీటర్స్ ఉన్నారో ప్లే ఆఫ్స్ పొజిషన్ వాళ్ళిద్దరి మీద వాళ్ళు గెలిస్తే. పంజాబ్తో మ్యాచ్ వాళ్ళకి జైపూర్లో ఉంది, ఎవే మ్యాచ్ అది.
సో అది ముంబైకి ఉన్నది. ముంబైకి విల్ జాక్స్ వస్తున్నాడు, అతను టికెట్ ఏదో పోస్ట్ చేశాడు, మరి అతను వస్తున్నాడు. అట్లీస్ట్ ఉంటాడు అతను, అట్లీస్ట్ ప్లే ఆఫ్స్ వరకు అయితే ఉంటాడు అని మనకు తెలుసు. రికల్టన్ కూడా వచ్చేస్తాడు, మరి బాష్ కూడా వస్తాడు. శాంట్నర్ అండ్ బోల్ట్ అయితే ఉన్నారుగా, వాళ్ళ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు. సో వాళ్ళకి విల్ జాక్స్ కూడా అందరూ వస్తారు కాబట్టి పెద్దగా టీం అయితే ఎఫెక్ట్ అయినట్టుగా లేదు ఇప్పుడు ప్లే ఆఫ్స్ వరకు అయితే. బట్ దే హ్యావ్ టు విన్ బోత్ ద మ్యాచెస్. కంఫర్టబుల్గా ఆడాలంటే 2 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు ఏంటంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆల్రెడీ రీప్లేస్మెంట్స్ జానీ బేర్స్టోని రీప్లేస్మెంట్ ఫర్ జాక్స్ అని చెప్పి వాళ్ళు డిసైడ్ కూడా అయిపోయారు ప్లే ఆఫ్స్ కోసం. సో వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళడానికి ఇంకా 2 హర్డిల్స్ దాటుకోవాలి, కానీ అయినా స్టిల్ దే ఆర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్. మరి మీరు ఏమన్నా అంటే ఇదంతా ఫిక్సింగ్ అంబానీ మామ అయితే చేశాడు అంటారు, బట్ దే ఆర్ కాన్ఫిడెంట్ అండ్ దే ఆర్ లుకింగ్ గుడ్ ఆల్సో బికాస్ దే ఆర్ ప్లేయింగ్ గుడ్ క్రికెట్. సో ముంబై వెళ్ళే అవకాశం మనకు అనిపిస్తుంది. సో ఇది టాప్ 4 టీమ్స్ సంగతి. తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ కూడా రేస్లో ఖచ్చితంగా ఉన్నారు. వాళ్ళకి 3 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి, ప్రస్తుతం 13 పాయింట్లు ఉన్నాయి. సో 3 మ్యాచ్లు గెలిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా 3 మ్యాచ్లు గెలిస్తే ఎన్ని పాయింట్లు వస్తే వాళ్ళకి 6 పాయింట్లు వస్తాయి. 6 పాయింట్ 19 చాలు. వాళ్ళు ఒక మ్యాచ్ దే కెన్ ఎఫోర్డ్ టు లూజ్ 1 మ్యాచ్. 17 పాయింట్స్తో కూడా క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. ప్రొవైడెడ్ నెట్ రన్ రేట్ విషయంలో కూడా కన్నేసి ఉంచారు. నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకునేట్టుగా వాళ్ళు దే కెన్ ఎఫోర్డ్ టు లూజ్ 1 మ్యాచ్. జీటీతో ఫస్ట్ మ్యాచ్ ఉంది వాళ్ళకి, ఇది హోమ్ మ్యాచ్, అది ఢిల్లీలో ఉంది. తర్వాత 2 ఎంఐతో వాళ్ళ గడ్డ పైన ఉంది, అది కొంచెం టఫ్ మ్యాచ్ అవుతుంది వాళ్ళకి. తర్వాత పంజాబ్ కింగ్స్తో వాళ్ళకి ఒక మ్యాచ్ ఉంది, జైపూర్లో ఉంది. సో ఈ 3 మ్యాచ్లు వాళ్ళు మిగిలింది. ఫస్ట్ జీటీతో ఆడాలి. జీటీ ఈజ్ అ టఫ్ టీమ్, అది హోమ్లో జీటీని ఓడించడం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. సో అంత ఈజీ ఏం కాదు, వాళ్ళకి స్టార్క్ ఉండట్లేదు. సో వీళ్ళకున్న ప్రధాన ప్రాబ్లం స్టార్క్ రావట్లేదు. స్టబ్స్ వస్తాడు ఇప్పుడున్న పరిస్థితిలో, ట్రిస్టన్ స్టబ్స్ వస్తాడు. ముస్తఫిజున్ ఆల్రెడీ జేక్ ఫ్రేజర్ మెక్గర్ ప్లేస్లో వాళ్ళు తీసుకున్నారు, స్టార్క్ ప్లేస్లో అతన్ని ఆడిస్తారు. ఫ్యాఫ్ డు ప్లెసీ కూడా వస్తున్నట్టుగా లేటెస్ట్ న్యూస్ ఉంది. సో వాళ్ళకి స్టార్క్ని మాత్రం వాళ్ళు చాలా సీరియస్గా మిస్ అవుతారు, వాళ్ళు బౌలింగ్లో స్టార్క్ని మిస్ అవుతారు. దే గాట్ ఏ గుడ్ స్పిన్ అటాక్. చూడాలి మరి ఢిల్లీ క్యాపిటల్స్ ఏం చేస్తారు అనేది. తర్వాత కేకేఆర్ ఓన్లీ థియరాటికల్ ఛాన్స్ ఉందని అడిగితే, ఎందుకంటే వాళ్ళకి ఎన్ని పాయింట్లు ఉన్నాయి, కేకేఆర్కి 11 పాయింట్లు ఉన్నాయి, 12 మ్యాచ్లు. వాళ్ళు 2 మ్యాచ్లే మిగిలి ఉన్నాయి. 2 మ్యాచ్లు గెలిచినా కూడా దే కెన్ ఎండ్ అప్ విత్ 15 పాయింట్స్. ఆర్సీబీతో ఎస్ఆర్హెచ్తో వాళ్ళకి మ్యాచ్లు ఉన్నాయి. ఎస్ఆర్హెచ్తో మ్యాచ్లు ఉన్నాయి. ఆర్సీబీతో రేపు ఉంది కదా మ్యాచ్, దాంట్లో 1 పాయింట్ వచ్చిందంటే వాళ్ళ ఛాన్సెస్ మరింత కంప్లీట్గా దే విల్ బి ఆల్సో ఎలిమినేటెడ్ ఒకవేళ మ్యాచ్ రద్దేది. అది కేకేఆర్. వాళ్ళకి మొయిన్ అలీ అండ్ రోమన్ పాల్ రావట్లేదు, మిగతా వాళ్ళందరూ వస్తున్నారు. ఎల్ఎస్జీకి థియరాటికల్ ఛాన్స్ ఉంది, ఎందుకంటే దే కెన్ ఎండ్ అప్ విత్ 16 పాయింట్స్. నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. నెట్ రన్ రేట్ చాలా పూర్గా ఉంది. ఆల్రెడీ 2 టీమ్స్ 16 ఉన్నాయి, 3 టీమ్స్ 16 ఆర్ ప్లస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎల్ఎస్జీ ఛాన్సెస్ తక్కువ. ఆడిన రిమైనింగ్ 3 మ్యాచెస్ గెలిచినా కూడా మనం అనుకున్న సీనేరియాలో టాప్లో ఉన్న ఒక 2-3 టీమ్స్ బాగా ఓడిపోతే తప్ప వాళ్ళకి కష్టం. బట్ దే హ్యావ్ మ్యాచ్ అగైన్స్ట్ ఎస్ఆర్హెచ్, హోమ్ మ్యాచ్ అది. జీటీతో ఒక మ్యాచ్ ఉంది, ఏవే మ్యాచ్ అహ్మదాబాద్లో. తర్వాత ఆర్సీబీతో కూడా హోమ్ మ్యాచ్ ఉంది. ఇవి వాళ్ళ 3 మ్యాచ్లు. వాళ్ళు ఒక విల్ ఒరార్క్ని కూడా తెచ్చుకున్నారు, మయాంక్ యాదవ్ ప్లేస్లో. మయాంక్ యాదవ్ మళ్ళీ ఇంజర్డ్ అయ్యాడు, తెచ్చుకున్నారు వాళ్ళు. మరి మార్క్రమ్ అయితే వస్తాడు, పూరన్ కూడా వస్తాడు. మరి మార్చ్ సంగతి అయితే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. వచ్చినా సరే వాళ్ళు ఫామ్లోకి వస్తే 3 మ్యాచ్లు గెలిచినా సరే, గెలవడం కూడా మంచి మార్జిన్తో గెలిస్తే వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది. కానీ కొంచెం వెనకబడ్డారు కేకేఆర్ అండ్ ఎల్ఎస్జీ, వెనకబడ్డారు. ముఖ్యంగా టాప్ 5లో ఉన్న టీమ్స్ మధ్య జీటీ, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ అండ్ డీసీ, ఈ మధ్య వీటి 5 మధ్య పోటీ ఉంది. పంజాబ్ కింగ్స్ కూడా కంఫర్టబుల్గా ఉన్నట్టుగానే అనుకోవాలి. ముంబై అండ్ డీసీ, ఈ 2 టీమ్స్ మధ్య గట్టి పోటీ కనిపిస్తుంది. అది సినేరియో 5. మరి మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. నా పాయింట్స్ ఎక్కిపిస్తారు. ఏమైనా పాయింట్ నేను మిస్ అయ్యానా, అది కూడా మీరు కామెంట్స్లో